Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మనమున్నాము మోస్ట్ డిమాండింగ్ అండ్ ఎమర్జింగ్ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి. ఇప్పుడు మీరు సాలరీస్ గురించి అడిగారు. ఇప్పుడు ఈ 1.25 crores ఎవరైతే ఉన్నాడో అభిషేక్ సింగ్ అనే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, కలవచ్చు. 1 week బ్యాక్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే చాలా పెద్ద కంపెనీ అతనికి టెక్నికల్ డైరెక్టర్ పోస్ట్ ఆఫర్ చేసింది. మా కళాశాలలో మేమిస్తున్నటువంటి విద్య అండ్ దాని యొక్క ప్రమాణాలు దీనికి నిదర్శనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను కవిత అండ్ ఉదయశ్రీ. సో మేమిద్దరము కలిసి ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరకు వచ్చాం. యాక్చువల్గా ఇంటర్మీడియట్ రాసేసారు, ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం బోల్డ్ అంతా హంగామా తతంగం అటు పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్ మొదలు పెట్టారు. నెక్స్ట్ ఎంపీసీ తర్వాత ఓబియస్గా అక్కడ మనకు కనిపిస్తోంది ఇంజనీరింగ్. బైపీసీ తర్వాత నీట్ రాసి ఎంబీబీఎస్ఆ లేకుంటే అలైడ్ కోర్సెసా ఇలాంటి దానికోసం ఆలోచిస్తాం. బట్ వీటన్నిటికీ మించి ఉన్నటువంటి కోర్సులేంటి, పేరెంట్స్ అది కొంచెం బర్డన్ అవుతోంది కాబట్టి దాని గురించి వివరించడానికే ఐ డ్రీమ్ ఒక సిరీస్ లాగా చేస్తోంది. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, కాలేజెస్ని, యూనివర్సిటీని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రామినెంట్ స్పేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తున్నాం. అందులో ప్రధానంగా పర్టికులర్గా మనం ఉన్నాము మోస్ట్ డిమాండింగ్ అండ్ ఎమర్జింగ్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి. చాలా మంది కవిత పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ అనేది ఒక అంటే బీటెక్ చదివి ఇంజనీరింగ్ అయితేనో లేదంటే ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయితేనో వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ ఉందని అని అనుకుంటారు. కానీ వీటికి మించి మార్కెట్లో డిమాండ్ ఉండబోతోంది గేమింగ్ కోర్సెస్కి సంబంధించి. ప్రధాని మోడీ నోట కూడా గేమింగ్ కోర్సెస్కి సంబంధించి చాలా సార్లు పదే గేమింగ్ కోర్సెస్కి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉండబోతోందో ప్రధాని మోడీ స్వయంగా చెప్పడం జరిగింది. మరి అలాంటి గేమింగ్ కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు 14 years నుంచి కూడా వీళ్ళకి ఈ కోర్సెస్కి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్కి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. అసలు ఈ గేమింగ్ కోర్సెస్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఒకవేళ గేమింగ్ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతోంది, మార్కెట్లో ఎలా ఉండబోతుంది గేమింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి, ఇవాళ మేము మీకు చూపించబోతున్నాం. ఎస్, ఉదయశ్రీ చెప్పినట్టుగా మోస్ట్ ఎమర్జింగ్ అండ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఏది అంటే ఏవిజిసి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ అండ్ కామిక్స్. ఏవిజిసి కోర్సులకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా కెరీర్ కౌన్సిలర్స్ కావచ్చు లేకుంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పెద్దగా ఫోకస్ పెట్టని ఒక అంశం ఏంటంటే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అనేది ఏవిజిసికి సంబంధించి లేదు. అది వివరించడానికే, మాసెస్కి ఈ కోర్సు గురించి చెప్పడానికి, అందులోనూ కేవలం ఏదో ఒక ఇంట్రెస్ట్ కొద్దీ కాదు, భారతదేశం ముఖ్యంగా ప్రపంచ దేశాల పోటీని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే దీని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే ఈ ఏవిజిసి రంగాల గురించి చెప్తున్నారు. కాబట్టే మనం ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చాము. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ గేమింగ్ కోర్సెస్ ఏంటి, ఈ బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఈ కోర్సులు, అలాగే 14 years నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ చదివిన స్టూడెంట్స్ దేశ విదేశాల్లో స్థిరపడ్డారని ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ లోపల వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అయ్యా, నేను ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఇప్పటిదాకా ఐ డ్రీమ్ డిఫరెంట్ స్టేట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని, యూనివర్సిటీని, కాలేజెస్ని టచ్ చేసి వచ్చింది కదా. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఎక్కడుంది? మన హైదరాబాద్లోనే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక హిస్టరీ కూడా చెప్పాలి. 2010లోనే ఇది స్టార్ట్ అయింది, ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. వన్ ఆఫ్ ద బెస్టే కాదు, ఫస్ట్ గేమింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. బ్యాక్ స్టేజ్ పాస్ గేమింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి మనం వెళ్తున్నాం. సో ప్రస్తుతం మనం ఉన్నాము బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ ఆఫీస్ దగ్గరకు ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చాము. అండ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకుంటే హ్యూజ్ డిమాండ్ అనేది ఈ కోర్సుకు ఉంది మార్కెట్లో అని అర్థమవుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై మాత్రం తక్కువగా ఉంది. అండ్
స్టూడెంట్స్ వాళ్ళ కోర్సుని కంప్లీట్ చేసుకొని బయటకు ఎప్పుడు వస్తారు, వాళ్ళని రిక్రూట్ చేసుకుందాం అనేటువంటి కంపెనీలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందులో నేను ఈ గేమింగ్ ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ కనిపించినటువంటి ఒక స్టాండీ నిజంగా అంత వాల్యూ అనేది ఉందా? యూజువల్గానే క్యాంపస్ సెలెక్షన్స్ అనగానే మనకి 36 lakhs ప్యాకేజ్ అనేది చూస్తాము, 40 lakhs ప్యాకేజ్, 80 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే నాకు 2 crore ప్యాకేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఉంది. అండ్ అన్లాక్ హై శాలరీ ప్యాకేజెస్ అనేది నిజంగా అంత ఉందా? యూజువల్గానే వచ్చే డౌట్ ఇది. ఎందుకంటే ఏ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అంటే బోల్డ్ అంత ఆలోచిస్తూ ఉంటాము. అందులో ప్రధానంగా పర్టికులర్గా మనం చూసేది ఏ పేరెంట్ అయినా కానీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా, ఇవన్నీ చూస్తాము. బట్ అందులో బ్లఫ్ చేస్తున్నారా, నిజంగానే ఉందా? మనతో పాటుగా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సయ్యద్ సార్ గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా వచ్చిన డౌట్ కాదు, యాజ్ ఏ ఒక పేరెంట్ గా కూడా వచ్చే డౌట్ ఉంటుంది. సరే, మీరేమో చెప్పే లెక్కలన్నీ అండ్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి చెప్తున్నారు గేమింగ్ రంగానికి సంబంధించి 2030 టార్గెట్ గా పెట్టుకోవాలి. నాస్కామ్ ఏమో రిపోర్ట్స్ అవి ఇస్తోంది, 20 lakh జాబ్స్ ఉన్నాయి. ఇంత చెప్పిన తర్వాత సరే ఓకే అని నేను ఫిక్స్ చేసుకుందాం అనే లోపు ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. 2 crore ప్యాకేజ్ ఏంటి, 1.25 1 crore ప్యాకేజ్, ఇవన్నీ మీరు ఏమైనా యాడ్ కోసం చెప్తున్నారా లేకుంటే వచ్చి జాయిన్ అవ్వాలనేదా? చాలా మంచి ప్రశ్న మ్యామ్. ఒక తల్లిగా, ఒక పేరెంట్ గా మీరు అడిగారు మ్యామ్. అందుకనే ఈ సందిగ్ధము ఉండకూడదని చెప్పి మేము వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించాం అక్కడ. అంతేకాదు మేడం, ఈ మా బ్రోచర్ చూస్తే ఇక్కడ విద్యార్థుల వాళ్ళ ఫోటోస్, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ హాల్ టికెట్ నంబర్లతో సహా మేము ప్రొవైడ్ చేస్తాం. అయితే ఎందుకంటే మ్యామ్, ఈరోజు మనము డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ గురించి మీరు మాట్లాడారు గేమింగ్ ఇండస్ట్రీలో. రీసెంట్లీ ఒక కంపెనీ వచ్చి 150 స్టూడెంట్స్ కావాలి మాకు ఇవ్వండి అంటున్నారు. మేము ఓవర్ ద నైట్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఏమి వి కెనాట్ మింట్ లైక్ మనీ. అదే ఇలా ప్రింట్ చేసేసి చేయలేం కదా. వి హావ్ టు నర్చర్ దెమ్, వి హావ్ టు హోన్ దెమ్, వి హావ్ టు స్కిల్ దెమ్. సో 4-year బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఒక ప్రొఫెషనల్ గా వాళ్ళు తయారవుతారు. రైట్ మ్యామ్. అయితే ఇప్పుడు మనకు గేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీని గురించి ఒక్కసారి కాదు చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలన్నీ మీకు యూట్యూబ్ లో ఉంటాయి. తల్లిదండ్రులు కానీ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ ఇండస్ట్రీ గురించి మోదీ గారు ఏమన్నారు అనేటటువంటి విషయం వాళ్ళు యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే వాళ్ళకి 100 వీడియోస్ వస్తాయి. సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు చెప్తున్నవి. అయితే ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఆయనకు ఒక 2022వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో మన పార్లమెంట్ సమక్షంగా బడ్జెటరీ సమావేశం జరుగుతున్నప్పుడు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక కమిటీ నియమించారు. ఏబిజిసి టాస్క్ ఫోర్స్ కమిటీ అంటారు. ఓకే, ఆ కమిటీలో 9 సభ్యులు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీ డిపార్ట్మెంటే, దాని సెక్రటరీ వాజ్ ద చైర్పర్సన్. ఆయనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధే గారు, హీ వాజ్ ద దెన్ చైర్పర్సన్ ఆఫ్ AICTE అండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వారు, ఆయనతో పాటు ఐటీ సెక్రటరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీళ్ళు 4 సభ్యులు. ఈ 4 సభ్యులు కలిగిన కమిటీ వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఈ రంగాలలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి, వీటిలో అవకాశాలు ఏంటి, దీని గురించి ఒక నివేదిక అనేటటువంటిది ప్రధానమంత్రి గారికి అంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ నివేదిక మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉందండి. మీరు ఏం లేదు, ABGC టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అని గూగుల్లో మీరు సెర్చ్ కొడితే చాలు, లింక్ వచ్చేస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్, అథెంటిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, అందులోకి వెళ్ళి కానీ మీరు ఒకవేళ దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ప్రధానమంత్రి మోదీ గారు ఒకానొక సందర్భంలో మన వేవ్ సమ్మిట్లో కూడా చెప్పడం జరిగింది, క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ఇండియా అండ్ క్రియేట్ ఫర్ ద వరల్డ్. ఆ విజన్తో మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ మనము గేమింగ్ అన్నప్పుడు మనం చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లలు గేమ్స్ ఆడతారు, చెడిపోతారు అని చెప్పి ఒక అపోహ అనేటటువంటిది ఉంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాల వైపు వాళ్ళు పిల్లల్ని వెళ్ళడానికి పరిమితించాల, వాళ్ళు అలో చేయాలి. అయితే చాలామంది ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ వైపుకి వెళ్తా ఉన్నారు. చాలా లక్షల మంది దానికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఇదే కదా కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, రైట్? కంప్యూటర్ సైన్స్తో పాటుగా కొన్ని గేమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్లో ఉండేటటువంటి అన్ని సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి.
అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, C++, జావా, పైథాన్, C#, ఇవన్నీ వెబ్ ప్రోగ్రామింగ్, STL, ఇవన్నీ వీటితో పాటు కొన్ని గేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, గేమ్ డిజైన్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది చదివిన విద్యార్థులు ఇటు ఐటీ రంగంలో కానీ అటు గేమింగ్ రంగంలో కానీ వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 2-3 అంశాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, అవి ఓపెన్ చేసి. సెక్షన్ బి అండ్ క్లాజ్ నంబర్ 1, 2, 3. ఈ కమిటీ ఏం సిఫార్సు చేసిందంటే గవర్నమెంట్కి విద్యార్థి దశ నుంచే, స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లల్ని ఈ రంగాల వైపు మొగ్గు చూపేలాగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలి. ఈ రంగాల్లో ఉన్నటువంటి కెరీర్ ప్రాస్పెక్ట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఇటు ప్రోత్సాహితులను చేసి ఇటు తీసుకురావాలి అనేటువంటిది కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అండి, మొక్క ఇవ్వడం అనేది మ్రానై వంగున అంటారు. చిన్న పిల్లల నుంచే వాళ్ళని ఇటు తీసుకొస్తే గానీ వాళ్ళు అటు రావడానికి అవకాశం లేదు. కాబట్టి అదొకటి ఫస్ట్ అంశము. ఆప్షన్ సెక్షన్ బిలో క్లాజ్ 2 వచ్చేసి ఈ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, యూజీ అండ్ పీజీ కోర్సెస్ని ప్రవేశపెట్టాలి దేశవ్యాప్తంగా. దాంతోపాటు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీస్ని మనం ప్రవేశపెట్టాలి అని. ఇప్పుడు మనము JNFIU యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ ఇస్తుందోనండి, 4-year బ్యాచిలర్ డిగ్రీ, ఇట్స్ ఈక్వివలెంట్ టు ఇంజనీరింగ్, BSc ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. ఓకే, సో యూజీ అండ్ పీజీ కోర్సులు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీస్ని ప్రవేశపెట్టాలి అనేటటువంటిది పాలసీలో ఉన్నటువంటి అంశము. దాంతోపాటు మూడో అంశం ఏంటంటేనండి, ఈ రంగాలలో ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము విద్యార్థుల్ని మరియు తల్లిదండ్రుల్ని వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఇటు రావడానికి. అంటే యూజువల్గా ఏం జరిగింది, వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఎక్కడ అవకాశాలు ఉన్నాయనేది తెలియదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారికి ఏంటండి అవసరము, గేమింగ్ గురించి మాట్లాడాల్సిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడుతున్నారు, మన్ కీ బాత్లో మాట్లాడుతున్నారు, మన ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన గేమింగ్ అంటే ఆయన ఏమైనా గేమ్స్ ఆడతారా? ఎగ్జాక్ట్లీ ఆలోచించవలసిన విషయం. గేమింగ్ అనగానే మనం ఏదో ఆడుకునే గేమ్స్ అన్నట్టు గుర్తొస్తున్నాయి. కానీ AVGC అనేది దాంట్లో ఉన్నటువంటి కోర్సులు లేకపోతే ఉన్నటువంటి ఫ్యూచర్ అవన్నిటి గురించి ఎందుకని మాసెస్ దాకా రీచ్ అవ్వలేదు? మేడం దీనికి నేను మీకు సమాధానం చెప్తాను. ఒక వీడియోలో మోదీ గారు చెప్పారు, ఆయన వర్డ్స్ ని నేను రిపీట్ చేస్తాను. मैंने अपनी सरकार से कहा कि मुझे गेमिंग में वर्ल्ड लीडर बनने के लिए अपनी इंडिया का जो है ये पक्का करना चाहिए. मैंने अपने सरकार को अपने लोगों को ये निर्देश दिया. ఇది ఆయన వీడియో లింక్ ఉంది, మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు. నా మాటలు కాదు, నేను జస్ట్ రిపీట్ చేస్తున్నాను. మోదీ గారు పదే దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడతారు, మన్ కీ బాత్ లో మాట్లాడతారు, ఆజాదీగా అమృత్ మహోత్సవ్ లో మాట్లాడతారు. మాట్లాడాల్సినంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఏముంది దీంట్లో? కదండి, అదే ఆలోచించాలి తల్లిదండ్రులు. ప్రధానమంత్రి గారికి వీటికి గేమింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అయితే ప్రధానమంత్రి ఎప్పుడు కూడా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదికల్ని బట్టి మాట్లాడతారు, ఊరికే మాట్లాడరు. అంటే మన్ కీ బాత్లో మనం ఇష్టం వచ్చింది మాట్లాడరు ఎందుకంటే ఇది దేశ వ్యవస్థకి, దేశానికి సంబంధించినటువంటి విషయము. అయితే ఈ గేమింగ్ ఇండస్ట్రీ గురించి నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఇండస్ట్రీ ఈరోజు $269 బిలియన్. అయితే మన దురదృష్టం ఏంటంటే మన భారతదేశానికి ఉన్న వాటా దీంట్లో కేవలం 1.3%. ఓన్లీ 1.3% అండి. జస్ట్ అలా అడుగు పెట్టి ఉన్నాం అంతే అంతే. వి ఆర్ నాట్ ఎక్స్పాండింగ్ అవర్ హొరైజన్. నో, నాట్ ఎట్ ఆల్. అయితే ఇదే రంగంలో చైనా 22% వాటా కలిగి ఉంది, అమెరికా 20% వాటాతో ముందుకెళ్తోంది, జపాన్ 18% వాటాతో ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు $269 బిలియన్ ఉన్న ఈ ఇండస్ట్రీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఎక్స్ప్లోడ్ కాబోతోందండి. 2030 కల్లా $800 బిలియన్ ఇండస్ట్రీగా ఎదగబోతోంది వరల్డ్ వైడ్ గా. అయితే అది ప్రొజెక్షన్ 2030 కల్లా $800 బిలియన్ ఇండస్ట్రీగా ఎదగబోతోంది. అయింది రీసెంట్గా ఒక మన ముఖేష్ అంబానీ గారు అండ్ సత్య నాదెళ్ల గారి ఒక కన్వర్జేషన్, ఒక డ్యూరింగ్ సమిట్, ఒక ఈవెంట్లో సత్య నాదెళ్ల గారు అడిగారు, ఏమండి ముఖేష్ గారు మీరు కూడా గేమ్స్ ఆడతారా అని. దోస్ హూ డోంట్ నో అబౌట్ గేమింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. గేమింగ్ ఇండస్ట్రీ అనేది మ్యూజిక్, టెలివిజన్, సినిమా అండ్ ఇవన్నీ పుట్టుగెదర్ వీటికంటే చాలా పెద్ద ఇండస్ట్రీగా ఎదగబోతోంది. అది యాక్చువల్గా రీజన్. దిస్ ఈస్ ద ఫ్యూచర్. సో కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద ప్రొజెక్షన్ ఉన్నప్పుడు మనకు నైపుణ్యం కలిగినటువంటి యువత అవసరం ఉంటారు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఉంటారు కదా. సో ఈ నివేదికలో ఉన్న అంశాన్ని బట్టి 20 లక్షల మంది నిపుణులను తయారు చేయాలి. 20 లక్షల మందిని ఎట్లా తయారు చేస్తాం 2030 కల్లా? ఇప్పుడు మా కాలేజీలో 80 సీట్లు ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ గేమ్ డెవలప్మెంట్లో మా కాలేజీలో 80 సీట్లు మాత్రమే.
ఈ రోజు మా దగ్గర ఒక విద్యార్థి జాయిన్ అవుతే 4 ఏళ్ళు బ్యాచిలర్ డిగ్రీ అయిపోయి తను గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళేసరికి ఆయన 2000 ఆల్మోస్ట్ 30 వచ్చేస్తుంది కదా కదా 4 years. సో అంత హ్యూజ్ డిమాండ్ ఉంది, కానీ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ చాలా పెద్దగా, వ్యత్యాసం చాలా ఉంది. అందుకే ఆ నివేదికలో ఉన్నటువంటి ఇంకో కీలకమైన అంశం నేను మీకు చెప్తానండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్ కౌన్సిల్, ఇట్ ఈస్ ఎ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అండర్ ద ఏజీస్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని మీద మ్యాండేట్ పెట్టిందండి 2030 కల్లా ఈ రంగాలలో 20 లక్షల మందిని తయారు చేయండి అని. ఇది నేను పాలసీలో ఉన్నటువంటి అంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు సాలరీస్ గురించి అడిగారు, దట్ ఈస్ ద డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మా పిల్లలు ఈ సాలరీస్ వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నారు. ఓకే, సో తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మా కాలేజీకి వస్తే ఈ పిల్లలు ఇక్కడ కాలేజీలో ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈ 1.25 crores ఎవరైతే ఉన్నాడో అభిషేక్ సింగ్ అనే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, కలవచ్చు. అంటే మీరు అడిగారు కదా ఒక పేరెంట్ గా, లేదు మీరు వచ్చి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో కలవచ్చు. వాళ్ళు నిజంగా ఇది ఎలా సాధ్యమైంది, వాళ్ళు ఎలా చేశారనేది వాళ్ళతోనే కనుక్కోవచ్చు. అతను అబ్బాయి 3rd year లో ఉన్నాడు. అంతేకాదండి, ఈ అబ్బాయికి ఒక పెద్ద గేమింగ్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ గా పోస్ట్ ఆఫర్ చేసింది రీసెంట్ గా 1 week బ్యాక్ మొన్న. ఓకే, సో 3rd year లో చదువుతున్నాడండి. అంటే నాట్ ఈవెన్ కంప్లీటింగ్ హిస్ కోర్స్ 4 years కోర్స్ లో 3rd year కి వచ్చేసింది. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే చాలా పెద్ద కంపెనీ అతనికి టెక్నికల్ డైరెక్టర్ పోస్ట్ ఆఫర్ చేసింది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే మా కళాశాలలో మేము ఇస్తున్నటువంటి విద్య అండ్ దాని యొక్క ప్రమాణాలు దీనికి నిదర్శనం. ఎంత మంచి ఎడ్యుకేషన్ మేము ఇంపార్ట్ చేస్తున్నాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇదే దానికి తార్కాణం. అంటే మా పిల్లలు ఈ శాలరీస్ తీసుకోవడమే కాదు, వాళ్ళు గేమింగ్ రంగాల్లో కానీ ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా క్వాల్కామ్ అనే కంపెనీ 8 మంది మా స్టూడెంట్స్ని రిక్రూట్ చేసింది క్వాల్కామ్. అయితే క్వాల్కామ్ యూజువల్గా వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ని ప్రిఫర్ చేస్తారు. బట్ మా కాలేజ్ నుంచి 8 మందిని వాళ్ళు రిక్రూట్ చేయడం మాకు గర్వకారణం. మా పిల్లలకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి అదొక సోపానం. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి దీన్ని ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. సో నేను ఒక విషయం మాత్రం చాలా గట్టిగా చెప్పగలుగుతాను. కంప్యూటర్ సైన్స్లో చేరాలనుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా కూడా కళ్ళు మోసుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు గేమ్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ బ్యాచిలర్స్కి రండి, వాళ్ళ బంగారు బాటకి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉన్నటువంటి కోర్సుల్లో ద బెస్ట్ ఏంటి, ఎమర్జింగ్ ఏంటి అండ్ మోస్ట్ డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, భవిష్యత్తు ఎవరి కోసం ఎదురు చూస్తోంది అనుకుంటే ఏవిజిసి కోర్సులు ఈ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అండ్ మోదీ కూడా ఈ మాట పదే పదే చెప్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రైట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా మనల్ని మనం ప్రోడక్ట్గా ముందుకెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు అండ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. ఇంతకుముందు మనం చూసాము హైయెస్ట్ ప్యాకేజెస్ని అన్లాక్ ఎలా చేసుకోవచ్చు, ఎందుకని అంత హై ప్యాకేజెస్ ఉన్నాయి అనేది. 15 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నటువంటి బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం చూసుకుంటే ప్రౌడ్ అలుమ్నైని చాలా గర్వంగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తోంది బ్యాక్ స్టేజ్ పాస్. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అల్యూమ్నే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే 15 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ కెరీర్కి సంబంధించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందులో స్వీడన్, యూకే, లండన్, న్యూజిలాండ్తో పాటుగా అమెరికా అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అన్ని కంపెనీలలో గేమ్ డెవలపర్స్గా ఉన్నారు, గేమ్ ప్రొడ్యూసర్స్గా ఉన్నారు, గేమ్ డిజైనర్స్గా ఉన్నారు. మోర్ ఓవర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం కూడా ఉంటుంది. వీళ్ళందరినీ సప్లై చేస్తోంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ. సార్, మనం ఇంతకుముందు అక్కడ ప్యాకేజెస్ గురించి చూసుకున్నాము అండ్ డిమాండ్ అండ్ సప్లై గురించి చూసాము. ఇక్కడ ఒక ప్రౌడ్ అల్యూమ్నైని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మా ముందు ప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటే నాకు తెలిసి 15 ఏళ్లలో ఇక్కడ చూపించింది మేబీ 1% ఉందా? ఎంత చాలా తక్కువ మ్యామ్, చాలా తక్కువ. అవునండి. ఓకే, సో ఇందులో వీళ్ళ గురించి ప్రధానంగా చెప్పాలంటే మీరేం చెప్తారు మ్యామ్? ఇప్పుడు దాదాపుగా మీరు కవర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చూడొచ్చు, ఆనంద్ ధావ్లే అనేటటువంటి అబ్బాయి టార్షియా స్టూడియోస్ స్వీడన్లో పనిచేస్తున్నాడు యాజ్ ఎ గేమ్ ప్లే ప్రోగ్రామర్. అలాగే అసర్ ధాండాలా అనేటటువంటి స్టూడెంట్
వాటిస్ అనేటటువంటి కంపెనీ లండన్ యూకేలో పనిచేస్తున్నాడు, లీడ్ సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. రైట్. సుశీల్ జార్జ్ అనేటటువంటి విద్యార్థి ప్రొడక్ట్ మ్యాడ్నెస్ అనేటటువంటి కంపెనీ లండన్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అలాగే నిలేష్ కృష్ణన్ అనేటటువంటి ఒక విద్యార్థి రాక్ స్టడీ స్టూడియోస్ న్యూజిలాండ్లో సీనియర్ గేమ్ ప్లే ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. ధీరజ్ దాల్ అనేటటువంటి స్టూడెంట్ ద ప్రిడిక్టివ్ ఇండెక్స్ కేంబ్రిడ్జ్ యూఎస్ఏలో ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఐ రిపీట్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ కూడా మనం ఒక సీనియర్ సాఫ్ట్వేర్ సో అంశుల్ సోని అనేటటువంటి విద్యార్థి ఈఏ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఈఏ స్పోర్ట్స్ సియాటిల్ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శ్రీవత్సన్ అనేటటువంటి విద్యార్థి ప్రోడక్ట్ మ్యాడ్నెస్ లండన్లో గేమ్ డెవలపర్గా పనిచేస్తున్నాడు. జోసెఫ్ కళాతిల్ స్టార్ స్టేబుల్ ఎంటర్టైన్మెంట్ ఏబీ స్వీడన్లో గేమ్ ప్లే ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. గుణశేఖర్ ద సోషల్ డిస్రప్షన్ కాలిఫోర్నియా యూఎస్ఏలో యూనిటీ 3D డెవలపర్గా పనిచేస్తున్నాడు. తేజస్ ఓజా 11 మిడిల్స్బర్గ్ యూకేలో లీడ్ గేమ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. జితిన్ పీటర్ అనేటటువంటి విద్యార్థి సుమో డిజిటల్ పూణేలో లీడ్ గేమ్ డిజైనర్గా పనిచేస్తూ ఉండేవాడు. రైట్ అండి. ఐ స్టాప్ హియర్. నేను ఎంఫసైజ్ చేస్తానండి, ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 4 ఏళ్ల బ్యాక్ దండి. ఓకే. ఇప్పుడు మేము ఇంకో అసలు ప్రౌడ్ మూమెంట్ ఇప్పుడు వస్తుంది. ఇక్కడ నేను ఆగాను జితిన్ పీటర్ దగ్గర. ఈ జితిన్ పీటర్ అనేటటువంటి విద్యార్థి ఇప్పుడు హీ ఈస్ ద హెడ్ ఆఫ్ సుమో గేమ్స్ ఫర్ బెంగళూరు. Of course, he is heading the entire company in Bangalore, right? సుశీల్ జార్జ్ కూడా అలాగేనండి. సో ఈ జర్నీలో ఇప్పుడు మీరు అక్కడ చూశారు కదా అండి, 2 కోట్లు, 1.5 కోటి, 25 లక్షలు, ₹1,00,00,000, 87 లక్షలు, రైట్? ఈ ప్యాకేజెస్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ కంపెనీస్ లో చేస్తున్న వాళ్ళవి కావండి, ఇండియాలో చేస్తున్న వాళ్ళవి. అంత డిమాండ్ సో యూజువల్ గానే మనం మాట్లాడుకుందంతా ఇప్పుడు ఇక్కడ మీకు రెడ్ మార్క్ లో చూపించిందంతా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళది, అంతా మన ఇండియాలో ఉన్న వాళ్ళు. అవునండి. అయితే ప్యాకేజ్ అంతా అక్కడ ఉంటుంది అనుకున్నాం, కాదు, లేదు, ఇండియాలోనే. ఓకే. ఈ వీళ్ళ సాలరీస్ మాకు కూడా తెలియవు. ఓకే, రైట్ అండి. ఇంకా వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిన కొంతమంది ఉన్నారు, 2 ఇయర్స్ బ్యాక్. సో మేము ఈవెన్ దో వీఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ అల్యూమినై ద్వారా, కానీ ఎందుకంటే వాళ్ళకి కంపెనీస్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాయండి. దే షుడ్ నాట్ డిస్క్లోజ్, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదు. సో కాబట్టి ఏంటంటే మీరు కోట్లలో అనుకోండి అంతే, ఇంకా దాని తక్కువ మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీరు మా స్టాండీలో చూసినటువంటి సాలరీ ప్యాకేజెస్ ఏవైతేనే ఓన్లీ ఇండియాలోనండి, అబ్రోడ్ కాదు. యూ అండర్స్టాండ్ అండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొంతమంది గేమ్ స్టూడియోస్ పెట్టుకున్నారు. కో-ఫౌండర్ అండ్ గేమ్ ఆర్టిస్ట్ రిషి రితిక్. ఈ రిషి రితిక్ అనేటటువంటి అబ్బాయి ఒక గేమ్ తయారు చేసి మంచి ప్రీమియం అమౌంట్కి అమ్మాడు, ఓన్ గేమ్ స్టూడియో పెట్టుకొని. ఓకే. అయితే ఇతను ఇంకా కాలేజీలో ఉన్నాడు, ఇప్పుడు లేదు, మీరు కలవచ్చు. అతను ఇక్కడికి వస్తే యూ క్యాన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కలవచ్చు. అభిషేక్ సింగ్ ఇంకా 3rd ఇయర్ లో ఉన్నాడు. అతను గేమ్ 1.25 crores కంప్లీట్ అవ్వకముందే కోర్స్ 3rd ఇయర్ లో ఉన్నాడు, చదువుతున్నాడు అండి. పేరెంట్స్, తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వస్తే అతనితో కలవచ్చు, మాట్లాడవచ్చు, విషయాలు పంచుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ మేమేం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఇంకో మాట మాత్రం మీరు చెప్పాలి. ఇంతమంది పేర్లు నేను చూసినప్పుడు సౌత్ ఇండియా కంటే ఎస్పెషల్ గా తెలుగు స్టూడెంట్స్ కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. అంత నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచో నార్త్ ఇండియా నుంచో ఎక్కువ వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు నాకు? మ్యామ్, నేను ఫస్ట్ ఐ డ్రీమ్స్ వాళ్ళకి రుణపడి ఉంటాము, ధన్యవాదాలు. బేసిక్గా ఓపెన్గా చెప్తున్నాను, ఫ్రాంక్గా మా స్టూడెంట్స్ అందరూ బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ 15 years లెగసీ అండి మాది. మా స్టూడెంట్స్ అందరూ పాన్ ఇండియా నుంచి వస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని స్టేట్స్ నుంచి మా స్టూడెంట్స్ ఉంటారు. దురదృష్టం ఏంటంటే తెలుగు స్టేట్స్ నుంచి చాలా తక్కువ, ఆల్మోస్ట్ 1-2%, ఇంకా నో అనే చెప్పాలి. అవేర్నెస్ లేదా? రైట్, లేదు. ఇంకా మన వాళ్ళ మైండ్ సెట్ వేరేనండి. వాళ్ళు అంతే, వాళ్ళు గొర్రెల మందలాగా ఒక దగ్గరికి వెళ్దామనే ఆలోచన తప్ప, అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, ఉన్న మాట చెప్తున్నాను. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో మా వాడు గేమర్ అవుదాం అనుకుంటున్నాడు, యానిమేషన్ ఫీల్డ్ లోకి వెళ్తున్నాడు, ఏదో కోర్స్ చేశాడంటే 4 years కోర్స్ అంటే వాళ్ళు ఓకే కావచ్చు. పేరెంట్స్, పక్కన ఉన్నటువంటి సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? గేమింగ్ అంటే ఏముంది, ఫ్యూచర్ అనేది ఒకటి ఉంటుంది కదా. నేను ఆ సొసైటీకి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నానండి. ఆ సొసైటీ అంటే ఎవరండి? మనం నలుగురు, ఆ నలుగురు కదా. ఆ నలుగురికి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఒకవేళ గనక మీకు ఈ గేమింగ్ ఇండస్ట్రీ మీద నమ్మకం లేకపోతే, దీంట్లో మీ పిల్లలు బాగుపడలేరని అనుకుంటే, ఒకవేళ మీరు నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని నమ్మొద్దు, ఐ డ్రీమ్స్ని నమ్మొద్దు. మన దేశ ప్రధానమంత్రిని నమ్ముతారా? నమ్మాలా లేదా? ఎగ్జాక్ట్లీ. మరి ప్రధానమంత్రి ఎందుకు ప్రతిసారి చెప్తున్నారు, మాటికి చెప్తున్నారు,
యువతని తల్లిదండ్రులను ఉద్దేశించి వాళ్ళకి పిలుపునిస్తున్నారు, వాళ్ళకి సూచన చేస్తున్నారు, మీరు గేమింగ్ వైపుకు రావాలి, గేమింగ్ని మనము వరల్డ్ వైడ్ గేమింగ్ ఇండస్ట్రీని ఇండియా శాసించాలి, నాకు విద్యార్థులని ఇక్కడికి రావాలని చెప్పి నా కోరిక అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఫెసిలిటీస్ కల్పించాలని ఇండస్ట్రీస్ కూడా చెప్తున్నారు కదా, అదే మాట. కరెక్ట్ అండి. ముఖేష్ అంబానీ కానీ ఎనీబడి, ఐ మీన్ ఎక్కడైతే వాక్యూమ్ ఉంటుందో, ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు ఏముంటుంది, యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అండ్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కూడా ఎంప్లాయ్మెంటే కదండి. ట్రూ కదా. ఎడ్యుకేషన్ మనము తల్లిదండ్రులుగా విద్యార్థి మన పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పిస్తారు. ఎందుకు? వాళ్ళు అంటే చదువుకున్న తర్వాత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఏదో కార్యోన్ముఖులై సంపాదన చేయాలి, అల్టిమేట్ ఉండకూడదు కదా. బాప్ బడానా భయ్యా సబ్సే బడా రూపాయి, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు మేక్ మనీ. అయితే మీరు ఒక విషయం చాలా సున్నితమైనది, నేను చెప్పాలో లేదో తెలియదు కానీ చెప్తాను. చెప్పండి. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి నివేదిక గూగుల్లో అవైలబుల్ ఉంటుందండి. ఎవరికైనా వీలు ఉంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. ఓకే, ఏం చెప్తోంది క్లియర్గా అంటే, మన భారతదేశం ప్రతి సంవత్సరము 8 లక్షల ఇంజనీర్స్ని తయారు చేస్తుంది. ఓకే, అందులో 90% మంది ఉద్యోగాలకి అనర్హులు అని సాక్షాత్తు ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇంజనీరింగ్ కళాశాలలకి అనుమతులు ఇస్తారో, వాళ్ళని రెగ్యులేట్ చేస్తారో, రికగ్నైజ్ చేస్తారో వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఆ సర్టిఫికేట్ ఉంది తప్ప దే ఆర్ నాట్ హావింగ్ దట్ నాలెడ్జ్ కాదు. 80% ఆర్ అన్ఎంప్లాయిడ్ అంటున్నారు. మళ్ళీ 80% మంది నిరుద్యోగులు. అయితే విజ్ఞత, విచక్షణ, వివేకం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాను ఈ మీ ఐ డ్రీమ్స్ ద్వారా. మీ పిల్లలు, తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ, సేఫ్టీ, జాబ్ సెక్యూరిటీ కావాలి. మా పిల్లలు లక్షలు, ఈరోజు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. 10 లక్షలు 20 లక్షలు డొనేషన్లు కడుతున్నారండి. మా దగ్గర డొనేషన్ కూడా అవసరం లేదు. ఓన్లీ మీరు వచ్చి మీ ఇయర్లీ ఫీజు కట్టండి. అది కూడా ఎలాగైతే తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిషన్ చెప్పిన ప్రకారంగా మేము ఫీజు తీసుకుంటాము, అది కట్టండి. మీ పిల్లల్ని ఫ్లయింగ్ కలర్స్లో వాళ్ళు బయటికి వెళ్తారు. ఓకే, అయితే ఇటువైపుకి రండి. ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ప్రధానమంత్రి మాట వినండి, తెలుసుకొని ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోండి. తద్వారా ఏంటంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 కోట్లు, కోటిన్నర సాలరీస్ దొరుకుతున్నాయంటే డిమాండ్ ఉంది కాబట్టి దొరుకుతున్నాయి. 2025 జనవరిలో ఒక నివేదిక ప్రచురించింది, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ ఏఐ అంటే మనము 4వ ప్రపంచ సాంకేతిక విప్లవంలో ఉన్నాం. ఇప్పుడు 2016లో 4వ సాంకేతిక విప్లవం మొదలైంది. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అడ్వాన్స్డ్ రెవల్యూషన్ లో ఉన్నాం మనం. అయితే వాట్ ఈస్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్? ఇండస్ట్రీ 4.0 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ప్రతి 100 సంవత్సరాలకి ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ మారుతూ ఉంటుంది. ఓకే, 1700స్లో స్టీమ్ ఇంజన్, స్టీమ్ పవర్ని వాడడం మొదలు పెట్టాము. ఒక 100 ఏళ్ళు అది జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఇన్వెంట్ అయింది. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత 2వ సాంకేతిక విప్లవము. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత బల్క్ ప్రొడక్షన్లో ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవడము మొదలయ్యింది. దాని తర్వాత 1960 ఆ కాలంలో మనకు ఐటీ రంగం, కంప్యూటర్స్ మనకు వచ్చాయి. 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అది. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపుకు మనము చాలా వేగంగా పరిగెత్తుతా ఉంది ప్రపంచం. అయితే ఈ సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల there is a huge disruption it's going to happen around the world in the jobs. Disruption. ఓకే, అయితే ఇక్కడ ఏం జరగబోతుందంటే దాదాపుగా 800 మిలియన్ జాబ్స్ విల్ బి, ఆ డిస్ప్లేస్మెంట్ అనేది జరగబోతుంది. 800 మిలియన్స్ అంటే దాదాపు 80 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. ఆ జాబ్స్ అనేవి ఐదర్ వాళ్ళు స్కిల్ మార్చుకోవడమో లేకుంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగింది, నో డౌట్ అందులో. అంతేకాదు ఏఐ అనేది కొన్ని కొత్త జాబ్స్ని కూడా క్రియేట్ చేయబోతోంది. ఆ జాబ్స్ ఏంటి అంటే ఓన్లీ 135 మిలియన్ అండి, 135 మిలియన్ జాబ్స్ అన్నట్టు. అంటే 10 కోట్ల 35 లక్షలు అని మీరు అనుకోవచ్చు లెక్క ప్రకారంగా. 10 కోట్ల 35 లక్షలు. అయితే ఈ డిస్రప్షన్లో మీరు ఒకవేళ కనుక డిఫరెన్స్ ఇంపార్టెంట్. 80 కోట్లు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ కదా. సో మరి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఇంతగా ఆలోచించే మీరు, ప్రపంచం ఎటువైపు పరిగెత్తుతా ఉంది, రేపు ఉండేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, మన పిల్లల్ని మనం నిజంగా ఏ వేలో మనం పంపించాలి అనేటటువంటి దాని మీద డెఫినెట్గా ఆలోచించాలి. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ప్రధానమంత్రి గారి మాట వినండి, శ్రీ నరేంద్ర మోదీ గారి మాట వినండి. గేమింగ్లోకి మీ నిస్సందేహంగా మీ పిల్లల్ని పంపించండి.
కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అంటే ఏదో కాదు. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండే 100% సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. దాంతోపాటు కొన్ని గేమ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, గేమ్ డిజైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ ఇండస్ట్రీలో మీకు రతివాచి పరుస్తోంది అన్నట్టు అవకాశాలు, అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపించుకోండి, మీ పిల్లలకి సేఫ్ ఫ్యూచర్ని అందించండి. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనండి. థ్యాంక్ యూ. సో సయ్యద్ గారి వాయిస్ వింటేనే అర్థమైపోతుంది ఎంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారు అనేది. నిజంగా అంత కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా మనం ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి ఈ ప్యాకేజెస్ చూసాము, కంపెనీస్ ఇవన్నీ చూసాం కదా. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి మోస్ట్ డిమాండింగ్ గేమింగ్ కంపెనీలు ఏమున్నాయి, ఆ కంపెనీలో ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యి ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఇంకొక పోస్టర్ చూడబోతున్నాము, అక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇంతకుముందు మనం ప్రౌడ్ అల్యూమ్నై గురించి చూసాము. ఆ ప్రౌడ్ అల్యూమ్నై ఏ కంపెనీల్లో ఉన్నారు, ఇప్పటిదాకా ఆడుతున్నటువంటి గేమ్స్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎంత ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ బాలకృష్ణ అన్నలూరి గారు ఉన్నారు. బాలకృష్ణ గారు, హలో అండి. హాయ్ అండి. సో ఇక్కడ నాకేమో ప్రౌడ్ గ్రాడ్యుయేట్స్ అని కనిపిస్తున్నారు, అల్యూమ్నై సక్సెస్ అనేది కనిపిస్తోంది. ఒక్కసారి ప్రౌడ్ గ్రాడ్యుయేట్స్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది 15 years ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ చూసిన తర్వాత? 15 years ఈ జర్నీలో మా దగ్గర బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసి, గేమ్ ఆర్ట్, గేమ్ డిజైను, గేమ్ ప్రోగ్రామింగ్, ఈ డిఫరెంట్ డొమైన్స్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వేరియస్ ఆర్గనైజేషన్లో నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ ఉన్న పాపులర్ గేమ్ స్టూడియోస్ అన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ యొక్క ప్రజెన్స్ ఇప్పుడు ఉన్నారు. సో అందరూ కూడా వేరియస్ గేమ్ స్టూడియోస్లో మంచి మంచి పొజిషన్స్లో సెట్ అయి ఉన్నారు. ఎందుకు అంటే ఇట్స్ 15 years లాంగ్ జర్నీ. సో ఈ లాంగ్ జర్నీలో నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ చాలా గేమ్ స్టూడియోస్లో హయ్యర్ లెవెల్ పొజిషన్స్లో ఆక్యుపై అయి ఉన్నారు. సో ఇంతకుముందు సయ్యద్ సార్ చెప్పినట్టుగా తెలుగు వాళ్ళకి, అందులో మన దగ్గర ఉన్న వాళ్ళకి చాలా చాలా తక్కువ అవేర్నెస్ అనేది ఉంది దీని గురించి. 15 years బ్యాకే మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ప్లేస్మెంట్స్ పరంగా చూడొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ పరంగా ఇవన్నీ చూసినప్పుడు ఈ లాంగ్ జర్నీ, 15 ఏళ్ల జర్నీలో ఇన్ని వెల్ నోన్ కంపెనీల్లో మీ వాళ్ళు వర్క్ చేశారు, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఇట్స్ గ్రేట్ మ్యామ్. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా గేమింగ్కి సంబంధించినటువంటి అన్ని డొమైన్స్లో కూడా మేము కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ స్పెషలైజ్డ్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్. ఎందుకు అంటే గేమింగ్లో మనకు గేమ్ ఆర్ట్ ఉంటుంది, గేమ్ డిజైన్ ఉంటుంది, గేమ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకరి దగ్గర నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కుదరదు. సో కొందరికి ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి డిజైన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ప్రోగ్రామింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మన స్టూడెంట్స్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్ ఆర్టిస్ట్ అవుతారు, డిజైనర్స్ అవుతారు. సో వీటన్నిటికి కలిపి మనం ఒకే ప్రోగ్రామ్ను డిజైన్ చేద్దాము అంటే కుదరదు. అందుకని మేము బ్యాచులర్స్ లెవెల్స్లోనే 3 different బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయడం అనేది జరిగింది. ఆ 3 different బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ఈ 15 years జర్నీలో ఆల్రెడీ 11 batches సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నారు. ఈ 11 batches నుంచి ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్తో డిఫరెంట్ గేమ్ స్టూడియోస్తో బయటకు వెళ్ళారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు పాస్ అవుట్ అయ్యి కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫర్దర్ ప్రాసెస్లో వాళ్ళు డిఫరెంట్ స్టూడియోస్లో డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ హైరార్కీ లెవెల్స్లో చేంజ్ అవుతూ ఇప్పుడు చాలా మంచి గేమ్ స్టూడియోస్లో హయ్యర్ లెవెల్ పొజిషన్స్లో సెట్ అయ్యారు. సో మంచి గేమ్ స్టూడియోస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వాటిలో కాకుండా మీ ప్రౌడ్ అల్యూమ్నైలో వాళ్ళంతా వాళ్ళే ఒక గేమింగ్ కంపెనీని పెట్టుకున్నారు, లేదా ఒక స్టార్ట్అప్గా చేసుకున్నారు, ఒక ప్లే స్టేషన్కి అమ్మారు అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఎంతమంది ఉన్నారు అలా? చాలా మంది ఉన్నారు. గేమింగ్లో థింగ్ ఏంటి అంటే గేమింగ్లో మనకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కావాలి అంటే మనం ఒక పెద్ద స్టూడియోలోకి వెళ్ళి వర్క్ చేయడం ఒకటైతే, స్మాల్ స్టార్టప్స్ మనమే స్టార్ట్ చేసుకోవడం అనేది ఇంకొకటైతే, ఇండీ గేమ్ డెవలపర్స్ అని ఉంటారు. అంటే ఒక 2 ఫ్రెండ్స్ జస్ట్ ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఆ కాన్సెప్ట్ని ఒక గేమ్గా మార్చి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మా స్టూడెంట్స్ని మేము ఎలా ఎంకరేజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇయర్ నుంచే, సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళ ఓన్ కాన్సెప్ట్స్తో గేమ్ డెవలప్ చేయడాన్ని మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఓన్ స్టూడియోస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, దాని తర్వాత వాళ్ళ ఓన్ పబ్లిష్ అంటే వాళ్ళ ఓన్ స్టూడియోస్తో వాళ్ళ ఓన్ గేమ్స్ని డెవలప్ చేసి పబ్లిష్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఈ 15 years జర్నీలో అట్లీస్ట్ 75+ గేమ్ స్టూడియోస్ మా స్టూడెంట్స్ ఎస్టాబ్లిష్ చేసినవి ఉన్నాయి.
సో ఇవన్నీ లీడింగ్ గేమ్ కంపెనీస్ కాకుండా లీడింగ్ గేమ్ కంపెనీస్ అన్ని కూడా ఈ లీడింగ్ గేమ్ కంపెనీస్ లో మా స్టూడెంట్స్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఆక్యుపై అయి ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ స్టూడియోస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ గేమ్స్ని ప్రొడ్యూస్ చేసి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉన్నటువంటి గేమ్స్ కూడా ఉన్నాయి. గుడ్ ఇన్కమ్ని జనరేట్ చేసి సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే గుడ్ ఇన్కమ్ ఉంది, వాళ్ళకి ఒక నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, బిలియన్స్ లో ఎర్నింగ్ ఉంది. ఇవన్నీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి, ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పటికీ మెయిన్గా మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అవేర్నెస్. ఎందుకు అంటే ఇంకా మామూలుగా మన పేరెంట్స్ జనరల్లీ ఎలా ఉన్నారు అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఫాలో అవుతున్నారు. ఎంతసేపటికి ఆ ఇంజనీరింగ్, ఆ మెడికల్, అంతకుమించి వేరే డొమైన్ గురించి అసలు ఆలోచించట్లేదు. కానీ సో మెనీ అదర్ సెక్టర్స్ వాటి యొక్క గ్రోత్ని మనం చూస్తే ప్రస్తుతము గేమింగ్ ఇండస్ట్రీ కానీ గేమింగ్ సెక్టర్ అనేది కానీ ఇప్పుడు గ్లోబల్లీ అట్ ది సేమ్ టైం ఇండియాలో కూడా సూపర్ ఫాస్ట్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఒక సెక్టర్. కానీ ఈ పర్టికులర్ గేమ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఇంత బాగా డెవలప్ అవుతున్నా కూడా దానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఎకో సిస్టమ్, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మనం రెడీ చేయడము, ఇవన్నీ అంత ప్రాపర్గా జరగట్లేదు. అంటే దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అంత ప్రాపర్గా జరగలేదు. సో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటిల్లో మేము ఫ్రాంక్గా చెప్పాలి అంటే వీఆర్ ది ఫస్ట్ వన్. ఇండియాలో ఫస్ట్ టైం అన్ని డిసిప్లిన్స్, గేమింగ్లో ఉన్నటువంటి అన్ని డిసిప్లిన్స్కి సంబంధించినటువంటి బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని, ఇప్పుడు మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. సో ఇప్పటికీ అవేర్నెస్ అనేది లేదు. కాకపోతే ఇన్ ద రీసెంట్ పీరియడ్ ఎప్పుడైతే ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది మన రెగ్యులర్ ఐటీ సెక్టర్లో, రెగ్యులర్ ఇంజనీరింగ్ సెక్టర్స్లో, అట్ ది సేమ్ టైం రెగ్యులర్ డొమైన్స్లో ఎలా అయితే వచ్చేస్తుందో, ఎలా అయితే జాబ్స్ని తినేస్తుందో చూడడం మొదలెట్టిన తర్వాత, అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ పర్టికులర్ సెక్టర్కి ఉన్నటువంటి పొటెన్షియల్ని ఐడెంటిఫై చేసి సపరేట్ పాలసీస్తో ముందుకు రావడము, దానికి తోడు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ గేమింగ్ గురించి డిఫరెంట్ అకేషన్స్లో, బడ్జెట్ సెషన్లో, అదేవిధంగా వేవ్స్ ఈవెంట్లో, వీటన్నిటిలో వీటి గురించి మాట్లాడడం. ఎందుకు అంటే వాళ్ళు కమింగ్ 4 to 5 ఇయర్స్లో ఏ పర్టికులర్ సెక్టర్లో జాబ్ మార్కెట్ బాగా క్రియేట్ అవుతుంది, దేంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. ఈవెన్ నాస్కామ్ అనేది కూడా, ఈ నాస్కామ్ కూడా గేమింగ్ని ఒక పర్టికులర్ ఫ్యూచర్ సెల్ సెక్టర్గా ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ గ్రోత్కి వర్క్ చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత రీసెంట్గా ఈ అవేర్నెస్ అనేది ఇప్పుడు కొద్దిగా రావడం మొదలెట్టింది. సో అవేర్నెస్ అనేది మెల్లిమెల్లిగా రావడం మొదలైంది అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా మెల్లిమెల్లిగా అలాగే వస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో వై బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏం చెప్తారు? సో బ్యాక్ స్టేజ్ పాస్ అనేది మిగిలిన అందరూ ఇప్పుడు దీని గురించి ఆలోచించి స్టార్ట్ చేద్దాము అని అనుకుంటూ ఉంటే మేము దీన్ని ఆల్రెడీ 15 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇండియాలో ఒక పర్టికులర్ అంటే గేమింగ్ సెక్టర్లో మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్గా తీసుకొని గేమింగ్ సెక్టర్లో 4-year బ్యాచులర్, 3 స్పెషలైజ్డ్ 4-year బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి దానికి కావాల్సినటువంటి కోర్స్ స్ట్రక్చర్స్, కంప్లీట్ కంటెంట్, అసెస్మెంట్ మోడల్ను, వీటిని అన్నింటినీ మేము ప్రిపేర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. సో మేము ఈ 15 yearsలో ఆల్రెడీ 15 years ఎక్స్పీరియన్స్లో మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం ఏం టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయాలి, ఎటువంటి మెథడాలజీ ఫాలో చేయాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా స్టూడెంట్కి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయించాలి, స్టూడెంట్లో ఉన్న టాలెంట్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రూవ్ చేసాం. మిగిలిన వాళ్ళు ఇప్పుడు వీటి గురించి ఆలోచించి బడ్డింగ్ స్టేజ్లో ఉండొచ్చేమో, కానీ వీఆర్ ది పైనీర్స్ ఇన్ దిస్ గేమింగ్ ఎడ్యుకేషన్. సో బెస్ట్ విషెస్ టు యూ బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం. ఎలా అయితే 2030 గురించి మనం ఆలోచిస్తున్నాం, ఆల్రెడీ 2025కి వచ్చేసాం. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అక్కడ ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి ఆ స్కోప్ అనేది ఉంటుంది. సో వీ నీడ్ టు విష్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. సో రైట్ టైం ఇది, కరెక్ట్ డెసిషన్, ఒక వాయిస్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి తరుణం ఇటు పేరెంట్స్కి అటు స్టూడెంట్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.